అదోనిరామ్ జడ్సన్ ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమిటి ఆ సాక్ష్యం తెలుసా? నేను స్కూల్ నుంచి ఇంటికి వస్తే పసిప్రాయంలో మా నాన్న తలుపులు, ఆ గది తలుపులు మూసే ఉండేవి. నేను స్కూల్ నుంచి ఎప్పుడు ఇంటికి వచ్చినా మా నాన్న తలుపులు మూసే ఉంటున్నా ఏంటి అని చెప్పి ఒకరోజు నేను కిటికీ తెరిచి చూస్తే మోకాళ్ళ మీద మా నాన్న కనిపించాడు. మా నాన్న ప్రార్థిస్తూ కనిపించాడు. నాయనా, నా కుమారుడు సేవకుడు కావాలి, నా కుమారుడు నిన్ను ప్రకటించాలి, నా కుమారుడు నీ కోసం జీవించాలి. ఇప్పటి నుంచే వానికి ఆ తలంపులు, ఆలోచనలు దయచేయ్యా. ఇప్పటి నుంచే నా కుమారుడు నీకోసం జీవించాలయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేయడం నేను చూశాను. ఎప్పుడు నేను మా ఇంటికి వచ్చినా సరే మా నాన్న మోకాళ్ళ మీద కనిపించేవాడు. ఎంతమంది పిల్లలు ఈ సాక్ష్యం చెప్పగలరు? ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా మా నాన్న మా మమ్మీతో గొడవ పడుతూనే కనిపిస్తాడు. ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే మా మమ్మీ మా డాడీతో గొడవ పడుతూనే కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తుంటుంది, కొట్లాటే కనిపిస్తుంటుంది, గొడవలే కనిపిస్తూ ఉంటాయి, అరుపులే కనిపిస్తూ ఉంటాయి. ఈ బాధ భరించలేక, ఈ అరుపులు సహించలేక ఇంకా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఇది మా కుటుంబ పరిస్థితే. ఇదేనా మన పిల్లలకు మనం చూపిస్తుంది? ఇదేనా ఆత్మీయత మన పిల్లలకు మనం కనపరుస్తుంది? క్రైస్తవ కుటుంబమా, ఎంతమంది పిల్లలు చెప్పగలరు? ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా మా నాన్న ప్రార్థిస్తూ కనిపిస్తాడు, వాక్యం చదువుతూ కనిపిస్తాడు, బాధ్యత కలిగిన భర్తగా, బాధ్యత కలిగిన తండ్రిగా, బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగినటువంటి భార్యగా నా తల్లి నా తండ్రి ఆత్మీయులుగా కనిపిస్తారు, దేవుణ్ణి ప్రేమించేవారిగా కనిపిస్తారు, దేవుని ప్రేమలో పెంచేవారిగా కనిపిస్తారు. ఎప్పుడు చూసినా మా డాడీ మా మమ్మీ దేవుని మాటలే చెప్తారు, దేవుని గురించే చెప్తారు, దేవుని రాజ్యం గురించి చెప్తారు, దేవుని కొరకు ఎలా బ్రతకాలో చెప్తారు. ఆ మాట తప్ప, ఆ ఊసు తప్ప మరొక మాట, మరొక ఊసు మా ఇంట్లో వినిపించదో. మా ఇల్లు ఒక చిన్న సైజు పరలోకమో అని మన పిల్లలు చెప్పగలిగితే ఎంత బాగుంటుందని ఒకసారి ఆలోచించండి. అదోనిరామ్ జడ్సన్ పెద్దవాడయ్యాడు, బైబిల్ కాలేజ్ చదువుకున్నాడు. బోస్టన్ అనేటటువంటి ప్రాంతంలో ఒక చర్చి వాళ్ళు మా చర్చిలోకి వచ్చి వాక్య పరిచర్య చేయి, సేవకుడుగా ఉండు, దర్జాగా జీవించు ఆఫర్ ఇస్తే ఆ తల్లి తన సిస్టర్ ఎంత సంతోషించారో. మా అబ్బాయి మా కళ్ళ ముందే ఉండి ఒక సంఘానికి కాపరిగా, మేము చేసిన ప్రార్థనలకు ఫలితముగా ఒక గొప్ప సేవకుడు కాబోతున్నాడు, ఇంతకంటే మాకేం కావాలి అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటే అదోనిరామ్ జడ్సన్ వచ్చి వాళ్ళ తల్లికి చెప్పాడు, అమ్మా నేను ఈ సంఘానికి కాపరిగా ఉండబోటం లేదు. అదేమిట్రా, చిన్నప్పటి నుంచి మేము చేసిన ప్రార్థన అదేగా, నువ్వు సేవకుడు కావాలని. అవునమ్మా, సేవకుడిగానే ఉంటాను, కానీ ఈ సంఘానికి మాత్రం కాపరిని కాదు. ఎందుకని? ఎక్కడైతే సువార్త లేక ప్రజలు నశించిపోతున్నారో, ఎక్కడైతే తమను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలియక నిత్యము నరకానికి వెళ్ళిపోతున్నారో అక్కడికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. సరేరా, మరి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? భారతదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ తల్లి, ఆ సహోదరి గుండెలో రాయబడిపోయింది. అంత దూరం వెళ్ళి ఒంటరిగా ఎలా సేవ చేస్తావురా? దేవుడే నాకు ఆ సహాయం చూపిస్తాడు. తెలుసా అండి, తను తన భార్య కలిసి భారతదేశానికి ఎన్నో నెలలు ప్రయాణం చేసి భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు ఆనాడు బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. అమెరికా దేశం నుంచి మిషనరీగా భారతదేశంలో అడుగు పెడితే వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా? ఇక్కడ మీరు అడుగు పెట్టడానికి వీల్లేదు, సువార్త ప్రకటించడానికి వీల్లేదు, వెళ్ళిపోండి వెనక్కి. ఏం చేయాలో అర్థం కాలేదు పాపం వాళ్ళకి. అన్ని నెలలు ఎన్నో ఆశలు పెట్టుకుని భారతదేశంలో అడుగు పెడితే సువార్త ప్రకటించనివ్వలేదండి. చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళ ద్వారానే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది అని చెప్పి. అది పచ్చి అబద్ధం. ఈ భారతదేశానికి క్రీస్తును గూర్చిన సువార్త మొట్టమొదటిగా ప్రకటించబడింది బ్రిటిష్ వారి కాలంలో కాదు, మరి 2000 సంవత్సరాల క్రితము. ఎలా? యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన తోమా భారతదేశంలో అడుగుపెట్టాడు, కేరళలో సువార్త ప్రకటించాడు, చెన్నైలో తమిళనాడులో సువార్త ప్రకటించాడు, తమిళనాడులో చెన్నైలో మద్రాసుగా పిలువబడినటువంటి పట్టణంలో సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి హతసాక్షిగా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన తోమా ఈ భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చాడండి. 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి సువార్త వచ్చింది. ఈ సత్యం తెలియక పాపం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం అని చెప్పి అంటారు. బ్రిటిషర్స్ ఎక్కువ శాతం క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించలేదండి.
భారతదేశానికి సువార్త ప్రకటించడానికి అదోనిరామ్ జడ్సన్ తన భార్యతో వస్తే తిరస్కరించబడ్డారండి. తిరిగి మళ్ళా అమెరికా దేశానికి వెళితే, ఏమిట్రా నువ్వు చెప్పింది, ఏమిట్రా జరిగింది, సేవ అన్నావు, సువార్త అన్నావు, మళ్ళీ తిరిగి వచ్చేసావేమిటి? అక్కడ ద్వారాలు మూయబడినాయి కాబట్టి తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. మళ్ళీ ప్రార్థన చేసి, మళ్ళీ కన్నీరు గార్చి, మళ్ళీ ఉపవాసాలు ఉండి, మళ్ళీ ప్రయాణం చేసి మరలా భారతదేశంలో అడుగు పెడితే ఏమైంది తెలుసా? మళ్ళీ తిరస్కారము, మళ్ళీ నిరాశ, మళ్ళీ నిస్పృహ, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోయాడు. కళ్ళ ముందు కనిపిస్తున్న సంఘానికి కాపరిగా ఉండరా అని చెప్పంటే కాపరిగా ఉండకుండా కనుచూపు మేరలో కనిపించని దేశానికి వెళ్ళి వారికి సువార్తను అందిస్తాను ప్రయాసపడుతున్నావు, ప్రాకులాడుతున్నావు. ఏమిటి నువ్వు చేస్తుంది? అమ్మా, నేనేం చేస్తున్నా? నా దేవుని చిత్తాన్ని చేస్తున్నాను. నాకు కావలసిన సుఖం కాదు, సౌఖ్యం కాదు, సుఖభోగాలు కాదు, నాకు కావలసింది చీకట్లో మగ్గిపోతున్న వారికి వెలుతురును ప్రసాదించగలిగినటువంటి లోక సూర్యుడైనటువంటి క్రీస్తును వారికి చూపించాలి. మరలా భారతదేశానికి వచ్చే ప్రయత్నం చేస్తే అవకాశం దొరకనప్పుడు ఆ సముద్ర మార్గంలో వారు బర్మా దేశానికి వెళ్ళడం జరిగింది. బర్మా దేశంలో వారు అడుగుపెట్టారు. అదోనిరామ్ జడ్సన్ తన భార్య బర్మా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి అన్యాయంగా కొట్టారు, భయంకరంగా గాయపరిచారు. అతను తీసుకెళ్లి చెరసాల్లో బంధించారు. చేతులకు కాళ్లకు సంఖ్యలను బంధించి హింసించారు, చిత్రహింస చేశారు. అలా కొన్ని సంవత్సరాలు తను సంఖ్యల చేత బంధించబడిన తరువాత ఆనాడు పరిపాలిస్తున్నటువంటి రాజు పిలిచి, నిన్ను విడిచిపెడతాం ఒక కండిషన్తో. ఏమిటి? యేసుక్రీస్తుని గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకని? నువ్వు ఒకవేళ సువార్త ప్రకటిస్తే ఎవరైనా నమ్మకపోవచ్చేమో, కానీ ఇంతగా గాయాలు పొందుకొని, ఇంతగా దెబ్బలు పొందుకొని నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి సువార్త ప్రకటిస్తే నమ్మని వాడు కూడా నమ్ముతాడు. ఎందుకంటే అతను చెప్పే సువార్త నిజమైనది కాకపోతే ఎందుకు ఈ దెబ్బలో? అతను చెప్పే దేవుడు నిజమైన దేవుడు కాకపోతే ఎందుకు ఈ బాధలో? ఇన్ని బాధలు భరించి కూడా వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడంటే ఖచ్చితంగా తాను నమ్ముతున్న సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పి లోకం నమ్ముతుందయ్యా. బ్రతిమిలాడుకొని పర్మిషన్ తీసుకొని అదోనిరామ్ జడ్సన్ బర్మాకు మరలా వెళితే తన ఎదురుగుండా ఒక స్త్రీ వచ్చింది. ఆమెను చూసి అంటున్నాడు, ఇక్కడ నా భార్య ఉండాలి, ఎక్కడుంది, ఎక్కడుంటుంది అని అంటే ఎదురుగుండా వచ్చిన వ్యక్తి గట్టిగా ఏడ్చిందంట. అలా ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తుందో తెలియక, ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, నీ భార్యను నేనేనయ్యా. అంతగా ఆరోగ్యం పోగొట్టుకొని, అంతగా ముఖంలో ఉన్న రూపురేఖలు పోగొట్టుకొని బక్క చిక్కిపోయింది భర్త తోడు లేకపోయేసరికి. దయచేసి గమనించండి, అదోనిరామ్ జడ్సన్ బర్మా దేశానికి వచ్చి బర్మాలో తను భార్య ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో. ఇప్పటికీ ఆ బోస్టన్లో ఆ సంఘం ఉంది. కొన్ని వందల మంది ఆ సంఘాల్లో ఆరాధిస్తున్నారు. కానీ బర్మాలో కొన్ని లక్షల మంది ఈరోజు దేవుణ్ణి సేవిస్తున్నారు. కారణం తెలుసా? ఒక తండ్రి కన్నీటి ప్రార్థన, నా కుమారుడు ప్రభువా నిన్ను సేవించాలి, నీ చిత్తానుసారమైన సేవ చేయాలి. ఆ ప్రార్థన ఆ కుమారుణ్ణి బర్మా దేశానికి క్రీస్తును పరిచయం చేసేవాడిగా చేసింది. ఈరోజు తండ్రిగా నీ ప్రార్థన ఏమిటి? తల్లిగా నీ ప్రార్థన ఏమిటి? ఏ ప్రార్థన చేస్తున్నావు నువ్వు? చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, మా అబ్బాయి డాక్టర్ కావాలి, మా అబ్బాయి కలెక్టర్ కావాలి, మా అబ్బాయి గొప్ప ఆఫీసర్ కావాలి. మీరే కాదు, నేను ప్రార్థన చేస్తున్నాను. మన కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నత చదువులు చదువుకోవాలి, ఉన్నత స్థితిలో అధికారులుగా ఉండాలి, అదే స్థానంలో ఉంటూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదే సమయంలో అన్నా తీసుకున్న నిర్ణయం తీసుకోమంటున్నాను. ఏమిటది? అన్నాకు 6 పిల్లలు ఉన్నారు, 6లో ఒకరినన్నా దేవునికి ఇచ్చింది. మరి నీ సంగతి ఏమిటి? పసిప్రాయంలో బిడ్డలను ప్రతిష్ఠిస్తే ఎంత బాగుంటుంది. కనీసం నీకున్న 4 బిడ్డల్లో, 3 బిడ్డల్లో, 2 బిడ్డల్లో కనీసం ఒక్కరినన్నా దేవునికి అంకితం చేస్తే ఎంత బాగుంటుంది.